ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుని వాక్యాన్ని సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనంలో నుంచి ధ్యానించుకుందాము. 10:30. నీతివంతుడు ఎన్నడూను కదిలింపబడడు. దేవుని పేరు మీద నాటబడినటువంటి ఒక మొక్క, ఒక మనుషుడు ఎన్నడూ కూడా కదల్చబడకుండా స్థిరంగా వారి జీవితాలు నాటుకుపోతాయి. వాళ్ళ జీవితంలో బలమైంది ఎంతటిది ఎదురుపడ్డా సరే అవన్నీ కూడా ఏమవుతాయి అంటే తుఫాను దాటికి అలల దాటికి ఎలాగైతే పట్టణాలు కొట్టుకుపోతాయో అలాగనే ఉంటుంది దేవుని నామమందు లేనటువంటి వారి పరిస్థితి. అదే దేవునిలో నాటబడినటువంటి వారు ఎలాగుంటారంటే బలమైనటువంటి సింహం వలె దేవునిలో నాటబడి ఉంటారు. ఇక ఏ వరద వచ్చినా, ఏ అపాయం వచ్చినా కదల్చబడరు. వారి వేరు నీతిమంతుడైనటువంటి క్రీస్తులో నాటబడి ఉంది. ఆ క్రీస్తు పరిస్థితులకి కనుమరుగైపోయిందా? కాడు కూడా. ఆయనలో నాటబడినటువంటి ప్రతి మొక్క కూడా, ప్రతి మనుషుడు కూడా కనుమరుగు కాకుండా స్థిరంగా ఉంటాడు. కనుమరుగు అయినటువంటి వాళ్ళు ఎవరో మనం ఈరోజు 2 భాగాలుగా చెప్పుకుందాం. మొదటి దాన్ని చూసినట్లయితే లేఖనాన్ని ధ్యానిద్దాం. మొదటిగా దేవుని విషయంలోనే తెలుసుకుందాం. దేవునికి సంబంధించినటువంటి విషయంలో నుంచి కదల్చబడేది ఎవరు, కదల్చబడంది ఎవరు, 2 భాగాలుగా చూద్దాం, 2 రకాలుగా. మొదటిగా అపోస్తల కార్యంలో జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. అపోస్తల కార్యం 19వ అధ్యాయము 10వ వచనం. 10వ అధ్యాయం అపోస్తల కార్యంలో 122వ పేజీ, 19వ అధ్యాయం 10వ వచనం. అపోస్తల కార్యం 122వ పేజీ, 122లో 10వ వచనం. 19వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతా. 2 ఏండ్ల వరకు ఈలాగున జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. దేవుని వాక్యాన్ని విన్నది ఎవరంటే కదల్చబడకుండా గట్టిగా నీతిమంతుడైనటువంటి దేవునిలో ఉన్న వారే ప్రభు వాక్యాన్ని విన్నారు. విని ఆయనని అంగీకరించినటువంటి వారిలో యూదులు, గ్రీసు దేశస్థులు. ఒకసారి ఆలోచన చేయాలా, అర్థమవుతుంది, బాగా వినండి, అర్థమవుతుంది అని చెప్పింది ఎందుకే. ఈ యూదులేమో ఒకప్పటి కదల్చబడినటువంటి దేవుని ప్రజలు, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి కదల్చబడినటువంటి దేవుని ప్రజలు, పాత నిబంధన కాలంలో ఉన్నవారు. వాళ్ళు చూడండి ఇప్పుడు ఎలాగైపోయారో, కదల్చబడతా ఉన్నారు. బాగా వినాలా, వాళ్ళ యొక్క విశ్వాసం అనేది కదిలిపోతూ ఉంది. పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు క్రీస్తులో నిలబడి ఉన్నాడు. ఇక ఆయన లేడు, క్రీస్తే ఉన్నాడు.
నీతిమంతుడు ఎన్నడూ కూడా కదిలించబడడు. ఆ నీతి ఇప్పుడు క్రీస్తులో ఉంది. ఈ క్రీస్తులో ఉన్నటువంటి యూదులేంది, గ్రీసు దేశస్థులేంది, వాడేంది, వీడేంది అర్థం కావటానికి యూదులతో పాటు అనగా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల జనాంగమైనటువంటి దేవుని ప్రజలతో పాటు మిగిలినటువంటి వారు క్రీస్తునందు ఉన్నటువంటి నమ్మకాన్ని కాపాడుకోవటం ద్వారా కదల్చబడినటువంటి స్థితికి నడవబడతా ఉన్నారు. ఇక వాళ్ళు ఎప్పుడు కూడా కదల్చబడరు. కదల్చబడింది ఎవరంటే, వారికి ఉన్నటువంటి స్థితి నుంచి తప్పించబడింది ఎవరంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, యూదులు. ఒకప్పుడు యూదులు దేవుని ప్రజలై ఉండి ఎప్పటికీ స్థిరముగా నిలబడేటువంటి వాళ్ళు, ఎప్పటికీ స్థిరముగా ఉండేటువంటి వాళ్ళు, కదల్చబడకుండా. అటువంటి ప్రజలు ఎలాగైపోయారంటే దేవుని చేత కదల్చబడేటువంటి స్థితికి వచ్చారు. దేవుని చేత కదల్చబడేటువంటి స్థితిలోకి వచ్చి నిలబడ్డారు. అపోస్తులైనటువంటి పౌలు వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యము విన్నటువంటి వాళ్ళు 1 కాదు 2 కాదు 2 సంవత్సరాల పొడుగుతున అక్కడ సంచరించుకుంటా దేవుని వాక్యాన్ని చెప్తే యూదులు క్రీస్తుని విశ్వసించారు. యేసు ప్రభువుని నమ్మి ఈయనే నీతిమంతుడు, ఈ నీతిమంతునిలో మనము నిలిచినట్లయితే మనము స్థిరపరచబడతాం. మరి అప్పటి వరకు ఉన్నటువంటి వారి యొక్క దేవుడు యెహోవా దేవుడు, ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ నీతిని అనుసరించేటువంటి వారు మాత్రమే కదల్చబడకుండా ఉంటారు. కదల్చబడకుండా ఉంటారు. చూడండి, ఇప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి దేవుని ప్రజలు క్రమక్రమంగా బలహీనపరచబడతా ఉన్నారు. దేవుని ప్రజలు ఒకప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు వారి బలం అనేది క్రమక్రమంగా బలహీనపరచబడతా దేవుడు స్థాపించినటువంటి ఈ నీతిమంతుడు ఎన్నడూ కూడా కదలించబడడు. ఈ క్రీస్తు అయినటువంటి ఈ నీతిమంతునిలోనికి వచ్చినటువంటి ఆ ప్రజలందరూ కూడా స్థిరంగా నాటబడతా ఉన్నారు. దేవుడే ఏర్పాటు చేసినటువంటి ఈ క్రీస్తులో మనము స్థిరపడిపోయి ఉండాలి. మనము నిలబడినట్లయితే మనకేం జరుగుతుందంటే ఈ నీతి అనేది మనల్ని ఇక ఎన్నడూ కూడా కదల్చని స్థితికి, ఎన్నడూ కూడా మనము కొట్టివేయబడినటువంటి స్థితికి, ఎన్నడూ కూడా నశించిపోయినటువంటి నిత్య జీవంలోనికి అడుగు పెడతాం. అప్పుడు ఉన్నటువంటి వారి యొక్క ఆ వైభవము, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా గతమైపోయినాయి. ఇప్పుడు ఈరోజు యెరూషలేము అని చెప్పుకునేటువంటి ఆ పట్టణం అంతా కూడా క్రీస్తు ద్వారానే ఇంతటి ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రీస్తు అక్కడ జన్మించి అక్కడ పునరుద్ధానం జరగటం వల్ల ఆ పట్టణానికి అంతటి ప్రఖ్యాతి ఒకప్పటి కంటే ఇప్పుడు ఇంత ప్రాచుర్యంలోనికి రావడానికి కారణం ఏంటంటే కదల్చబడనటువంటి దేవుడు, నిత్యము జీవించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వల్లనే అక్కడ అంతటి ఘనత అనేది కలుగుతూ ఉన్నది. అప్పుడున్నటువంటి ఈ యూదులు ఇంకా ఇశ్రాయేలీయులు వీరందరి ప్రభావం అనేది తగ్గిపోయింది. లేదు, ఇప్పుడు ఇక వారి యొక్క ఘనత, వారి యొక్క ప్రభావం అంతా కూడా దేవుడు ఏం చేసినంటే కొట్టేసిండు. ఆయన ఎప్పటికీ నిలిచిపోయేటట్లుగా ఒక నీతిని నిలబెట్టిండు. ఆ నీతిలో నిలబడేటువంటి వారు మాత్రమే ఇక మరెన్నడూ కూడా నశించిపోకుండా, కొట్టివేయబడకుండా, కాలగర్భంలో కలిసిపోకుండా ఆ నీతిమంతునిలోనే నిలబడి ఉంటారు. ఎన్నడూ కూడా కదిలించబడరు.
చూసినట్లయితే లేఖనము యూదులు వేరొక మాటని వేరొక దేవుళ్ళ యొక్క మాటని చెవుల్లో కూడా రానియరు, చెవుల దగ్గర కూడా రానియరు. అంతటి భయభక్తులు నిలిపినటువంటి యూదులు దేవునిని అంగీకరించి దేవుని యందు విశ్వాసం ఉంచి క్రీస్తుని వెంబడించడానికి సిద్ధపడి ఉన్నారు. ఎందుకు సిద్ధపడి ఉన్నారంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ నీతి ఎప్పటికీ నిలబడిపోయి ఉంటుంది. ఎవ్వరు కూడా మార్చలేరు. దేవుని ప్రజలే దేవుళ్ళలోకి వచ్చి ఉంటా ఉన్నారు. మరెవ్వరు కూడా మార్చలేరు. లేఖనంలో రాయబడినటువంటి విషయాలని మనం చూసినట్లయితే మనకి తెలుస్తుంది. దేవుని వాక్యం అనేది ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని అది నెరవేర్పులోనికి తీసుకొస్తుంది. దేవుడు తీర్మానించుడు. ఈయన నీతిమంతుడు. ఈ నీతిమంతుడు కదల్చబడడు. ఈ నీతిమంతుడు కొట్టివేయబడడు. ఈ క్రీస్తుని యొక్క బోధ, ఆయన చూపినటువంటి మార్గము ఎప్పుడు కూడా మనుషుని చేత కనుమరుగు చేయబడదు. ఎన్నో రాజ్యాలు మరెన్నో మనుషుల యొక్క పద్ధతులు ఎంత ప్రయత్నం చేసినా సరే ఈ క్రైస్తవ్యం అనేది, క్రీస్తుని యొక్క మార్గం అనేది అంతకంతకు విస్తరించుకుపోయింది. ఒకప్పుడు యెరూషలేముకున్నటువంటి ప్రాధాన్యతకు మించి ప్రాధాన్యత వచ్చిందంటే ఈ రోజున క్రీస్తు వల్లనే. అది ఒకప్పుడు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఆ యూదులు అనేటువంటి మాట ఇప్పుడు చాలామందికి తెలియదు. బైబిల్లో ఉన్నటువంటి ప్రజల గురించే తెలుసు, కానీ ఇప్పుడున్నటువంటి ఆ యూదుల గురించి కానీ, ఇప్పుడున్నటువంటి ఆ పాత నిబంధన కాలపు విషయాల గురించి కానీ అవి క్రమక్రమంగా కనుమరుగవుతూ ఉన్నాయి, క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు ఎన్నడూ కూడా కదిలించబడడు. దేవుని చేతనే ఆ పాత నిబంధన అనేది క్రీస్తులో నూతనంగా స్థాపించబడ్డది. ఈ క్రీస్తే ఆ పాత నిబంధనని కొత్తదిగా చూపుతా అనేకులకి రక్షణ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు ఎడల ఉన్నటువంటి విశ్వాసము ఒకప్పుడు ఉన్నటువంటి యూదుల యొక్క విశ్వాసాన్ని తీసివేసి నూతనమైనటువంటి దేవుని బలాన్ని వారికి ఇస్తూ ఉంది. ఇది దేవుని ద్వారానే కలిగింది, మరి ఎవరి ద్వారా కలగదు. అపోస్తల కార్యంలో చూసినట్లయితే మరొక చాట రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 35వ వచనం నేను చదువుతాను. అపోస్తల కార్యం 2:35. నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వంలో కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను. ఇక్కడ ఇద్దరు ప్రభువులు అంటే మొదటిగా దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే క్రీస్తుకు పూర్వము దావీదు పలుకుతున్న మాట, యెహోవా దేవుడు క్రీస్తుతో చెప్తున్న మాట. ప్రభువు నా ప్రభువుతో చెప్తా ఉన్నాడు. దావీదు అంటా ఉన్నాడు, ప్రభువు నా ప్రభువు. ప్రభు అనగా తండ్రి దేవుడు, నా ప్రభు అంటే క్రీస్తు దేవుడు క్రీస్తుతో చెప్తా ఉన్నాడు, నీ శత్రువులని నీ పాదాల కింద ఉంచేంత వరకు దేవునికి కుడి పార్శ్వంలో ఉండాలి క్రీస్తు. అందుకే ఆయన పునరుద్ధానుడు అయ్యుండి 40 దినాలు శిష్యులకి కనపరుచుకొని తర్వాత
పరలోకానికి ఆరోహణమై ఉండి దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఇదంతా చేసింది దేవుడు మాత్రమే. పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు నీతిమంతులుగా, భూమి అంతా కూడా నీతిమంతులుగా ఉండాలని క్రీస్తుని ఏర్పాటు చేసి ఆ క్రీస్తులో ఈ రోజున మనల్ని అందరినీ కూడా నిలబెడతా ఉన్నాడు. క్రీస్తులో ఉన్నటువంటి మనమందరం కూడా కదల్చబడే దేవుడు. మరి ఇందాక రెండు భాగాలని చెప్పుకున్నాం. మొదటి భాగం ఇది ఇప్పుడు అయిపోయింది, పాత నిబంధన గురించి అయిపోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధన తీసుకున్నట్లయితే కదల్చబడేది ఎవరంటే పాత నిబంధనలో ఉన్నటువంటి మిగిలిన ప్రజలు, క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రజలు. వారు యూదులైనా సరే, చివరికి దావీదు వంశంలో ఉన్నటువంటి దావీదు సంతానమైనా సరే, క్రీస్తుని అంగీకరించకపోతే వారికి మనుగడే లేదు. క్రీస్తుని అంగీకరించకపోతే అన్య జనాంగాన్ని వదిలిపెట్టండి. ఇజ్రాయిల్ యూదులు కాకుండా మిగిలినటువంటి ఆ గ్రీస్ దేశస్తుడు, ఆ భారతదేశస్తుడు, ఇంకా శ్రీలంక, ఇంకా చైనా, ఇంకా అన్ని దేశాలు, ఈ ప్రజలే కాకుండా మిగిలినటువంటి ప్రజలందరూ కూడా క్రీస్తుని అంగీకరించితేనే క్రీస్తులో వారి యొక్క జీవం అనేది స్థిరంగా ఉంటుంది, కదల్చబడదు. దేవుడు ఏర్పాటు చేసిండు దీన్ని. మరి అప్పుడు ఉన్నటువంటి ప్రజలు, మరి పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలకి గొప్ప గొప్ప వాగ్దానాలు చేసిండు కదా. అంటే ఆ వాగ్దానమే దావీదు చెప్తా ఉన్నాడు కదా, ప్రభు నా ప్రభు అంటా ఉన్నాడు. ఎవరు మరి? యేసు ప్రభు వారు కూడా శిష్యులతో అంటాడు, నువ్వు దేవుని వాని చెప్పనని అంటే ఇవన్నీ పక్క పెట్టండి, దావీదు ఈ మాట అంటా ఉన్నాడు కదా, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చినని దావీదు ఆత్మ వల్ల చెప్పిండు కదా, ఏదో నవ్వుకుంటా కాకుండా ఆత్మ ద్వారా చెప్పిండు కదా. ఈ వాక్యం ఏంది ఒకసారి ఆలోచన చేయండి అని యేసు ప్రభు అంటే వారికి అర్థం కాదు. ఇశ్రాయేలీయుల దేవుడు క్రీస్తుని ఏర్పాటు చేసి ఈ క్రీస్తులో ఉండమని వారితో పాటుగా ఇప్పుడున్నటువంటి ప్రజలందరికీ కూడా ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు, యూదులు, అనగా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలకి దేవుడు ఆజ్ఞ ఇస్తా, మిగిలినటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ దేశం ఈ దేశం అని, వీళ్ళందరికీ కూడా దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే నీతిమంతుడైన క్రీస్తు ఎన్నడూ కదిలించబడడు. నీతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది. ఆ దేవుడు క్రీస్తుని ఏర్పాటు చేసి ఈ క్రీస్తులో మీరు నిలబడినట్లయితే మీ జీవం అనేది కొట్టివేయబడదు అని దేవుడు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఆ ఆజ్ఞయే ఒకానొక దినమందు క్రీస్తుకు పూర్వము దావీదు ఆత్మ ద్వారా చెప్తా ఉన్నాడు. నా తండ్రి దేవుడు నన్ను రక్షించిన దేవునికి ఆజ్ఞాపించిన మాట. అర్థం అది వస్తుంది. ఇప్పుడు రెండో భాగాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది. ఏమని ఉన్నదంటే మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 16వ వచనం. 7వ అధ్యాయము 16వ వచనం మత్తయి సువార్త. నిజంగా మత్తయి 7:16. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయిదురా. దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఇది ముళ్ళ కంప దగ్గరికి పోయి ద్రాక్ష పండ్లు ఉన్నాయని ఎవరన్నా వెతుకులాడతారా? ముళ్ళ కంప దగ్గరికి పోయి ద్రాక్ష పండ్లు ఎక్కడ దొరుకుతాయా, పండినయా లేదా అని చెప్పి నేను ఎవరైనా వెతుకులాడతారా? ఎవరు వెతకరు కదా. కోయిదురా, అట్లా ఎవరైనా చేస్తారా అని దేవుడు అంటా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడున్నటువంటి
ఈ కాలంలో నీతిమంతుడు ఎక్కడున్నాడు? దేవుని నీతి ఏ సంఘంలో, ఏ సేవకునిలో, ఏ విశ్వాసిలో ఉన్నది? క్రీస్తు నీతిమంతుడని లేఖనం సెలవిస్తూ ఉంటే ఈ క్రీస్తు నీతిని యథార్థంగా గైకొనేటువంటి వారు ఎవరు? ఏ సంఘం? అక్కడ పోయి మనం నిలబడాలి. అక్కడికి పోయి మనం నిలబడాలి. అబద్ధ బోధకులు, అబద్ధపు విశ్వాసులు ఉంటారు చూడండి, వాళ్ళ మధ్యలో నిలబడి దేవుని రాజ్యాన్ని వెతికితే మనకి ఈ వాక్యం సూట్ అవుతుంది. మన గురించి యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, నీవు దేవుని రాజ్యం వెతకటానికి నువ్వు కంకణం కట్టుకొని అన్నిటిని వదిలిపెట్టి పోయి ఆ గచ్చ పొదల్లో, ముళ్ళ చెట్లలో కూర్చొని దేవుని రాజ్యాన్ని వెతికితే నీకేం దొరుకుతుంది? ముళ్ళు గుచ్చుకుంటాయి, అంటే శాపాలు తగులుతాయి. దేవుని మార్గాన్ని అనుసరించిన వారి మధ్యలో ఉంటే ముళ్ళు గుచ్చుకుంటాయి, అంటే శాపాలు తగులుతాయి. అలాగనే దేవుని రాజ్యాన్ని వెతికేటువంటి వారు, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు, దేవుని నీతిలో ఉన్నటువంటి సంఘం ఏదో అక్కడనే ఉంటే మనకేం జరుగుతుందంటే మనము ఆశించింది మనకు దొరుకుతుంది. ఇప్పుడు నీతిమంతులు, క్రీస్తుని నీతిని కలిగిన వారు మనకు ఎదురుపట్ల అంతా కూడా ఉన్నది ఏంటంటే అబద్ధము, అక్రమము, అన్యాయం, ఇదే కనపడుతూ ఉంది. కానీ క్రీస్తు నీతిని కలిగినటువంటి సంఘము, విశ్వాసులు, సేవకులు, పరిచారకులు ఎవ్వరు కూడా కనపడట్లా. కనపడేటువంటి వారు బహు అరుదుగా ఉన్నారు. వారి మధ్యలో మనము నిలబడినట్లయితే నిజముగా మనము నీతిమంతులమై ఉండి కొట్టువేయబడిన స్థితిలో నిలబడతాం. కొట్టువేయబడినటువంటి స్థితిలో మనం నిలబడి దేవుని చేత దీవించబడతాం. అందుకే లేఖనము సెలవిస్తూ ఉంది. అప్పుడున్నటువంటి ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఇది వారి యొక్క అజ్ఞానం వల్ల క్రీస్తుని కాదని ఎడంగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు 2 సంవత్సరాలు వారికి దేవుని వాక్యం చెప్తే 2 సంవత్సరాలు చెప్తే అప్పుడు వారు విన్నారు అని రాయబడ్డది. 2 సంవత్సరాలు చెప్తే మాకొద్దు, మేము నమ్ము అని చెప్పని అన్నటువంటి వాళ్ళే చివరికి అపోస్తలుడైన పౌలు వాక్యము విని దేవునిలో ఉన్నారు. ఇప్పుడు అపోస్తలుల బోధ వినేటువంటి వారు కూడా, అంటే దేవుని యొక్క సత్య మార్గాన్ని అనుసరించేటువంటి వారు కూడా దేవునిలో నిలిచి ఉంటారు. ఆయన పేరట ఉండి ఆయనను అనుసరించేటువంటి వారు మాత్రమే ఆయన యొక్క స్వాస్థ్యమై ఉండి కదల్చబడినటువంటి క్రీస్తుని కలిగి ఉంటారు. ఇశ్రాయేలీలాగా ఈ అబద్ధ బోధలో లేఖనంలో చెప్పబడినట్లు ఆ ముళ్ళ కంపలోకి పోయి ద్రాక్ష పండ్లను ఏరుకున్నట్టు ఉంటుంది. దేవుడు చెప్పినట్లుగా ముళ్ళ కంపల్లో ద్రాక్ష పండ్లను ఏరుకుంటే అది అవివేకము, తెలివి తక్కువతనం. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంటావు. నిజమైనటువంటి దేవుని యొక్క కొట్టువేయబడినటువంటి మందిరం, నీతిని కలిగి క్రీస్తుని అనుసరించేటువంటి మందిరం ఏదో అక్కడనే ఉండాలి. అక్కడుంటే ఏం జరుగుతుందంటే, మీరు క్రీస్తుని అనుసరించేటువంటి వారైతే మీకు దేవుని నీతి, దేవుని ఫలము దక్కుతుంది. క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నామని చెప్పనని ఈ ముళ్ళ కంపల్లాగా లేకపోతే ఈ పల్లేరు చెట్లను ఉన్నాయి కదా, అటువంటి స్థితి ఎదురుపడుతుంది. దేవుని అందున్నటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క సమృద్ధి దేవుని ద్వారా అనుగ్రహించబడుతుంది. ఆయనను విడిచి తిరిగినవా, లేఖనంలో చెప్పబడినట్లు ఆయనను విడిచి తిరిగే ప్రతి ఒక్క బలవంతుడు కూడా చివరికి ఏం జరుగుతుందంటే నశించిపోయేటువంటి స్థితికే పోతుంది. ఆయన మాత్రమే నిలబడతాడని లేఖనం చెప్తూ ఉంటే చివరికి దేవునిని నమ్మినటువంటి యూదులు సైతము ఆయననే అనుసరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా క్రీస్తుని అనుసరించేటువంటి వారమని చెప్పి ఈ ముళ్ళ కంపలు, ఈ పల్లేరు చెట్లు లాగా ఏవైతే ఉన్నారో
అటువంటి వారి మధ్యలో దేవుని రాజ్యాన్ని వెతకాలని చూస్తే మనకి దేవుని యొక్క నీతి అనేది కనపడకపోగా మన స్థితి బలహీనపరచబడుతుంది. దేవునిలోనే ఉన్నారు యూదులు, కానీ కొట్టివేయబడ్డారు. అసలైనటువంటి దేవుని నీతి క్రీస్తు, ఈ క్రీస్తుని కలిగి ఉంటేనే ఆ యూదులు క్రీస్తులో నిలబడిపోతారు. ఇప్పుడున్నటువంటి ఈ క్రైస్తవులం అని చెప్పుకొని, మేము క్రైస్తవులు అని చెప్పుకొని పల్లేరు చెట్ల మధ్య, ముళ్ళ కంపల మధ్య దేవుని రాజ్యాన్ని వెతుకుతా ఉన్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. మనం ఉన్నదే ముళ్ళ కంపల మధ్యలో. మనకు ద్రాక్ష పళ్ళు ఎక్కడ దొరుకుతుంది? గుచ్చుకుంటాయి. మొత్తం శాపం అనేది తగులుతుంది. జీవితం అనేది దేవుని చేతనే, దేవునిలో ఉండి ఏమవుతుందంటే నశించబడే స్థితిలోనికి దిగజారిపోతాం. ఆ స్థితి ఎన్నడూ కూడా దేవుడు మనకు కలుగజేయొద్దు. కనుకనే అసలైనటువంటి దేవుని నీతి అయిన సంఘము ఏదో గుర్తించి దేవుని యొక్క అడుగు జాడలను అనుసరించేటువంటి ఆలయం ఎక్కడుందో, మనుషుడు ఎక్కడున్నాడో అక్కడే నిలబడాలి. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.